సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ ఏచూరి సీతారాం మృతి పట్ల నల్గొండ సిపిఎం పార్టీ దొడ్డి కుమరయ్య భవన్లో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మేరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సీతారాం ఏచూరి చిన్నతనం నుండే ఉద్యమ పోరాటాలలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. వారు సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, వారి అకాల మరణం యావత్ దేశానికి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి మృతి పట్ల సిపిఎం పార్టీ శోకసంద్రంలో ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, గంజి మురళి, నర్సిరెడ్డి, పాలడు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, లక్ష్మీనారాయణ, సరోజ, పద్మ, ఉమా, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి గొప్ప మార్క్సిస్టు నాయకుడు కామ్రేడ్ సీతారామ ఏచూరి గారు గంట క్రితమే ఢిల్లీలో పరమపదించారు. వారి మృతి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు, ఎవరు పూడ్చలేనిది. అట్లాగే అంతర్జాతీయ కమ్యూనిస్టు సమాజానికి కూడా అది తీవ్రమైన నష్టమే. కామ్రేడ్ సీతారామ ఏచూరి గారు ఇక్కడే కాకినాడ వారి స్వగ్రామం, ఇక్కడే పుట్టి హైదరాబాదులోనే చాలా కాలం చదువుకున్న తర్వాత నిజాం కాలేజ్ నుంచి ఆనాడు ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు వాళ్ళ తండ్రి గారైనటువంటి స్టేట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న తండ్రి వృత్తిరీత్యా దేశ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా వారు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్టిఫెన్స్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత జేఎన్యూలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆ జేఎన్యూ యూనివర్సిటీ ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలలో ఒకటి. అటువంటి యూనివర్సిటీకి అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేయడంతో పాటు వామపక్ష విద్యార్థి యూనియన్గా అక్కడ తిరుగులేని మెజారిటీతో పాటు మొత్తం అది కమ్యూనిస్టు కంచుకోటగా ఆ జేఎన్యూని మలచడం అనేది జరిగింది. ఆ రకంగా అది ఈరోజు కూడా జేఎన్యూ వామపక్ష ఉద్యమాలకు కిల్లాగా ఉన్నది. ఆ తర్వాత ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు, అట్లాగే హరికిషన్ సింగ్ సుర్జిత్ సాన్నిధ్యంతో ఆయన కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై గొప్ప మేధావి అయినటువంటి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల క్రియాశీలకంగా వారి సాన్నిధ్యంతో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక పెద్ద నాయకుడిగా కాదు 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యే స్థాయికి ఆయన ఎదుగుతూ వచ్చారు. అంతేకాదు కేవలం రాజకీయాల్లోనే కాదు పార్టీలో అంతర్జాతీయ వ్యవహారాలు చూసే నాయకుడిగా కూడా చాలా కాలం పనిచేసి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు, పూర్తి అవగాహన కలిగి అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా పనిచేశాడు. అంటే 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన ప్రసంగాలు అందరూ కూడా చాలా ఆసక్తిగా వినేవాళ్ళు. అట్లాగే అనేక సవరణలు ప్రతిపాదించి వాటికి మెజారిటీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా పార్లమెంట్లో కూడా గొప్ప వాణిని వినిపించినటువంటి గొప్ప మేధావి. అటువంటి మహానాయకుడు ఈరోజు